నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రాజయ్య గురుదత్త. శ్రీ గురుదత్త. ముందుగా మీకు గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. నీకు మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ గురు కృప అందరి మీద ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గురు అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యు లుకింగ్ స్టన్నింగ్. గ్రేట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. నిజంగా వెరీ బ్యూటిఫుల్. చాలా అందంగా ఉన్నారు ఈ రోజు. ఏమిటి పూర్ణిమ స్పెషలా? అవును, గురు పౌర్ణమి స్పెషల్. స్వామివారిని అలంకరిస్తాం కాబట్టి నేను కూడా అంతే అలంకరించుకున్నాను. లేదు అసలు మొత్తం రివర్స్ అవుతుంది. అందం అంతా కూడా మన మీద మిర్రర్ ఎఫెక్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే, స్వామి కృప. బ్యూటిఫుల్. ఇక గురు పూర్ణిమ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణిమని వ్యాస పూర్ణిమ అని, గురు పూర్ణిమ అని అనటం మనందరికీ తెలిసిందే. అయితే వ్యాస మహర్షి గురించి మాట్లాడుకోనటువంటి రోజు ఉంది అని అంటే అది వ్యర్థమైపోయినట్టు రోజు అని ఖచ్చితంగా అనుకోవచ్చు. అవును, వేస్ట్ అయింది డే అని. ఎందుకంటే అష్టాదశ పురాణాలని మన కోసం శ్రమ కోర్చి రాసి ఇచ్చి ఆయన చేసినటువంటి సేవ అనితర సాధ్యం. ఆ ఋషి రుణం ఖచ్చితంగా తీర్చుకోవాలి. ఇలా ఆయన పుట్టినరోజుగా కూడా చూస్తారు, లేదంటే అష్టాదశ పురాణాలని కంప్లీట్ చేసిన డేగా కూడా ఈ పౌర్ణిమని చూస్తారు. కాబట్టి మరి చెప్పటక్క గురు పౌర్ణమిని ఎలా చేస్తున్నారు, పీఠంలో ఎలా చేస్తున్నారు, ఎలా వినియోగించుకోవాలి? అందున అది 21వ తారీఖు రాబోతోంది. అగైన్ 3 సంఖ్య. 21 ఆదివారం వెలుగు. చెప్పండి. అయితే అదే రోజు ఈశ్వరుడు ఆదియోగిగా కూడా, అంటే సప్తఋషులకి జ్ఞానాన్ని అందించినటువంటి రోజు కూడా అదే రోజుగా చెప్పబడతారు. ఓ అద్భుతం. అయితే దక్షిణామూర్తిగా దక్షిణామూర్తిగా, ఆదియోగిగా ఆదిశంకరాచార్యులకి, తర్వాత ఆ పరంపర కొనసాగించింది కూడా ఆదిశంకరాచార్యులు. అందుకే ఆ రోజు అన్నిటికీ ఇంపార్టెన్స్ అన్నమాట. అంటే గురు శిష్యుల పరంపరని భూలోకానికి తీసుకొచ్చిన దినం, శుభదినంగా చెప్పుకుంటారు. గురు శిష్యుల అనుబంధం ఎలా ఉండాలి అని బోధించిన తత్వమే గురు పౌర్ణిమ అని అంటారు. పైగా వేదాల్ని మనకి ఉపనిషత్తుల్ని అందించిన వేదవ్యాసులు గారి జన్మదినంగా కూడా మనం భావిస్తాం. అవును. అయితే ఆ రోజు గురువుని ఆరాధిస్తే మనకు ఉండేటటువంటి అజ్ఞానం తొలగుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎవరైతే ఆ రోజు స్వామిని వేడుకుంటారో, గురువుని ధ్యానిస్తారో, గురువు పూజలు చేస్తారో వాళ్ళ అజ్ఞాన అంధకారాల్లో నుంచి బయటకు వస్తారు. అద్భుతం. అప్పటి వరకు చీకటితో కమ్ముపోయిన జీవితము ఒక వెలుగులోకి వస్తుంది. ఆ గురు పౌర్ణమి ఎవరైతే జరుపుకుంటారో, అంటే ఆ రోజంతా కూడా ఎవరైతే గురు స్మరణతో జరుపుకుంటారో, అలాగే గురు ధ్యానం కానీ, స్మరణ కానీ, లేదా ఆ రోజు అన్నదానం కానీ, అభిషేకాలు కానీ, అలంకరణలు కానీ, ఏవైనా గురువుకి అనంతమైన సేవ చేసి ఆ రోజు గురు ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఆ సంవత్సరం అంతా కూడా వైభవంగా ఉంటుంది వాళ్ళకని చెప్పొచ్చు. అద్భుతం. అలాంటి అద్భుతమైన శుభదినం ఈ గురు పౌర్ణమి. అద్భుతం అక్క. పీఠంలో ఎట్లాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? మన పీఠంలో సాక్షాత్తు శ్రీపాదుల వారే ఉన్నారు కాబట్టి ఆ రోజు ముందుగా చండీ హోమము, దత్త హోమం 2 కలిపి కూడా చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి పౌర్ణమికి చండీ హోమం అని అనుకున్నాను. ప్లస్ గురు పౌర్ణమి కాబట్టి గురువుకి సంబంధించిన దత్తాత్రేయ హోమం కూడా ఆ రోజు చేస్తున్నాం. ఇక ఉదయము 1,00,000 తులసితో విష్ణుమూర్తి 1000 నామాలతో మనం అర్చన చేస్తాం. 1000 నామాలు చదువుతూ అర్చన చేస్తాం 1,00,000 తులసితో. తర్వాత పుష్పాభిషేకం చేస్తాం సాయంత్రం స్వామివారికి. శ్రీపాద శ్రీవల్లభులకి పుష్పాలతో నింపేయాలని నా కోరిక. పుష్పాభిషేకం చేయాలని, అన్ని రకాల పుష్పాలతో కూడా ఆయనకు అభిషేకం చేయాలి. పుష్పాభిషేకం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా చేసుకోవచ్చు పుష్పాభిషేకం. ఆ విధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తరం చదువుతూ పుష్పాభిషేకం చేయాలని. తర్వాత మనకి గురుపాదుక పూజ, అసలు గురుపాదుక పూజ ఎలా చేయాలి అనేది కూడా ఆ రోజు అక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. గురుపాదుక పూజ, గురు ధ్యానం, సిద్ధమంగళ స్తోత్రం జరుగుతుంది. సిద్ధమంగళ స్తోత్రంతో ప్లస్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తరంతో పుష్పాభిషేకం జరుగుతుంది. ప్రత్యేకంగా చండీ కూడా చేస్తున్నాము, చండీ హోమం చేస్తున్నాము.
దత్తాత్రేయ హోమం కూడా చేస్తున్నాం ఆ రోజు, Okay. నిర్వహిస్తున్నాం. అక్కడికి డైరెక్ట్ గా రాదలుచుకున్న వాళ్ళు రావచ్చు. అయితే ఈ చండీ హోమానికి సంబంధించి ఎట్లా పార్టిసిపేట్ చేయాలంటే ఎలా? చండీ హోమంలో కానీ దత్తాత్రేయ హోమంలో కానీ పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా మనతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మ్. సమయం ఉంది కాబట్టి ముందుగానే మనం ఈ మ్. చెప్తున్నాం అందరికీ కూడా. తప్పకుండా. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత హోమ ద్రవ్యాలన్నీ మనమే ఇస్తాం. మ్. స్వయంగా 3 యాజ్ఞికులు ఉంటారు, మ్. వాళ్ళు 3 కూడా నిర్వహిస్తూ ఉంటారు హోమం. మ్. ఆ విధంగా చండీ హోమము, దత్తాత్రేయ హోమం. ఇంకా చండీ హోమం చేస్తే చెప్పాను కదా, అమ్మవారు చాలా అంటే ఎటువంటి కష్టం ఉన్నా కూడా తొలగిస్తారు. సుభిక్షంగా ఉండేలా చూసేది అమ్మవారే. కరెక్ట్. ఇక దత్తుడిని పట్టుకుంటే జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే తెలివితేటలు, జ్ఞానం తెలివితేటలు ఒకటే, ఇంకా అన్ని కూడా ధైర్యాన్ని కూడా ఇచ్చేది దత్తస్వామి. ఇవ్వండి అది ఇది అని ఏముంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అద్భుతం. ఇక ఈ అర్చన పుష్పాభిషేకంలో పాల్గొనాలంటే చాలా తక్కువ రుసుము ఉంటుంది. అది కూడా మన దగ్గర రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అసలు ఈ క్రతువుల్లో ఎట్లాంటి కార్యక్రమంలో పాల్గొనాలన్నా ఒకసారి కాల్ చేస్తే మరిన్ని డీటెయిల్డ్ గా వివరాలన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఇవ్వటం జరుగుతుంది. ఇక ఆ రోజు విశేషంగా అన్నప్రసాదం, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. లాస్ట్ టైం మనకి పీఠం ఇనాగ్రేషన్ రోజు కూడా నిజామాబాద్ నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి వచ్చారు, దగ్గర వాళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రతి ఒక్క భక్తులకు కూడా ప్రసాద వితరణ ఉంటుంది. అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. అక్క, ఇక ఆషాఢ మాసంలో ఆదివారం అంటే అద్భుతమైనటువంటి పండగ తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ. చాలా పెద్ద పండుగ. అసలు ఎంత వైభోగంగా జరుగుతుందంటే మాటల్లో చెప్పలేము. అసలు అమ్మవారిని అలంకరణ గాని, అసలు ప్రతి ఒక్క ముత్తైదు చక్కగా అలంకరించుకుని బోనం ఎత్తుకొని వస్తూ ఉంటే అందం వర్ణించలేము. అది దట్ ఈస్ షోయింగ్ గ్రాటిట్యూడ్. అంటే అమ్మవారికి తిరిగి మనం ఏంటంటే, అమ్మ మనల్ని చల్లని చూపుతో మనల్ని కాపాడుతుంది కాబట్టి అమ్మ చల్లని చూపు మన అందరి మీద ఉండాలని ఈ ఆషాఢంలో ఎటువంటి వ్యాధులు సోకకుండా, ఈ వర్షాల వల్ల ఎటువంటి ఇదివరకు ఈ డెంగ్యూలు, కలరాలు, చికెన్ గున్యాలు ఎక్కువ వచ్చేది, ఎక్కువ కలరా వచ్చేది వర్షాలు పడుతున్నప్పుడు. వీటన్నిటి నుంచి కూడా కాపాడేది అమ్మవారి. అందుకే ప్రతి ఊర్లో కూడా గ్రామదేవత పూజలు చేస్తూ ఉంటారు. ఆషాఢంలో మనం ప్రత్యేకంగా హైదరాబాద్ లో అందరూ కూడా అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈ బోనాల పండుగని నిర్వహిస్తారు. అద్భుతం. అది పౌర్ణమి నాడు వస్తోంది, ఆదివారం కాబట్టి ఇంకా అసలు మాటల్లో చెప్పలేము. రెండు హడావిళ్ళు. గురు దేవాలయాలు, గురు పౌర్ణిమ, అమ్మవారి దేవాలయాలు కిటకిటలు ఆడిపోతాయి. అసలు అందరూ కనులారా వీక్షించాలి. అవును, వెళ్ళి గుళ్ళకి వెళ్ళి. అద్భుతం. అయితే నేను అందరినీ కూడా మన పీఠానికి స్వాగతిస్తున్నాను. గురు పౌర్ణమి వేడుకలకి అందరు ఎక్కడ వాళ్ళైనా రావచ్చు. వెల్కమ్ మన పీఠానికి. శ్రీపాదుల వారికి వచ్చి చక్కగా మీరందరూ కూడా పుష్పాభిషేకం చేసుకోవచ్చు, అలాగే 1,00,000 తులసితో అర్చన చేసుకోవచ్చు, అలాగే హోమాల్లో పాల్గొనదలిచాలన్నా కూడా కాల్ చేయొచ్చు, లేదా ఊరికే చూడాలన్నా కూడా రావచ్చు. ఊరికే వచ్చి సిద్ధమంగళ స్తోత్రం చదువుకొని అన్నప్రసాదం స్వీకరించైనా వెళ్ళొచ్చు. కాకపోతే ముందుగా వచ్చే వాళ్ళు కూడా మనకు లిస్ట్ ఇస్తే దాని ప్రకారం మనం ప్రిపరేషన్ అక్కడ మన రకరకాల అరేంజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకసారి కాల్ చేసి లత గారి నంబర్ కి కాల్ చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. రైట్. ఇక దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చండీ హోమానికి సంబంధించి ఏమైనా గోత్రనామాలు ఇచ్చుకోవాలి, తప్పకుండా గోత్రనామాలు ఇచ్చుకోవచ్చు. వాళ్ళ గోత్రనామాలు అక్కడ చదివి మనము వాటిని కూడా మనము టెలికాస్ట్ చేస్తాం. తప్పకుండా. అద్భుతం. వాళ్ళ సంకల్పము, వాళ్ళ గోత్రనామాలు 2 ఇస్తే 2 కూడా మనం చేస్తాం. తప్పకుండా. అద్భుతం. ఒక మహిమాన్వితమైనటువంటి రోజు గురు పౌర్ణమి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సినటువంటి రోజు. ఇక ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకోవడానికి ఏదైనా చెప్తారా గురువుకి సంబంధించి? తప్పకుండా చెప్తాను. ఆ రోజు గురు ఆరాధన అనేది ముఖ్యమైంది కాబట్టి అందరూ కూడా గురు బ్రహ్మతో మొదలుపెట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనుకుంటూ ఆది గురు దత్తాత్రేయ స్మరణ గాని, విష్ణుమూర్తి స్మరణ గాని, ఈశ్వరుడు స్మరణ గాని చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామిదైతే దత్త మూల మంత్రం ఓం హ్రీం ద్రాం దత్తాత్రేయాయ నమః అని చదువుకోవచ్చు, లేదా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని కూడా చదువుకోవచ్చు. ఈ 2 విధాలుగా కూడా ఆ రోజు అనేక సార్లు జపం చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ దగ్గరలో గురువు గుడిలన్నీ ఉంటూ ఉంటాయి కదా, గురువుకి సంబంధించిన దేవాలయాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ రోజు దర్శనం చేసుకుంటే మంచిది. ఇంకా అక్కడికి వెళ్ళి
అక్కడ సంబంధించి పాలు పెరుగు లేదా అన్నదానానికి వాళ్ళు తగినంత వాళ్ళు అక్కడ సమర్పించుకున్నా కూడా విశేషమైన ఫలితం స్వామివారు ఇస్తారు. పౌర్ణమి రోజు ఏ దానానికైనా 1000 రెట్ల ఫలితం ఉంటుంది. అలాగా అక్కడ అన్నదానానికి సహాయపడండి వెళ్ళి. అక్కడ గురు దేవాలయాల్లో జరిగేవి కానీ బోనాల చోట జరిగేవి కానీ అక్కడ అలా సహాయపడండి దేవాలయాల్లో. తప్పకుండా. అద్భుతం అక్క, చాలా అద్భుతంగా వివరించారు. మన పీఠంలో కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అక్క. నమస్కారం.